ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. శివుడి యొక్క ప్రతి అవతారాల్లోనూ ఈ దక్షిణామూర్తి యొక్క అవతారం చాలా విశిష్టమైనది, ప్రత్యేకమైనది. శివుడు ఎన్నో అవతారాలు ఎత్తారు. అలాగే దక్షిణామూర్తి యొక్క అవతారం కూడా అందులో ఒకటి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పులిచింతల వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి దక్షిణామూర్తి యొక్క టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి పంజాగుట్ట ఫ్లైఓవర్ కిందనే మెట్రో స్టేషన్ పక్కన అపోజిట్లోనే ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి దుర్గామల్లేశ్వర స్వామి టెంపుల్లోనే దక్షిణామూర్తి యొక్క అవతారాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఇక్కడ సోమవారం మరియు గురువారం రోజైతే విశిష్ట పూజలు అయితే ఉంటాయి స్వామివారికి. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే నాగేంద్ర స్వామి, ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇంకా మలక్ష్మి గణపతి యొక్క టెంపుల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ సోమ మరియు గురువారం రోజైతే విశిష్ట పూజలు అయితే చేస్తారు. ఇక్కడ దక్షిణామూర్తి దగ్గర పూజ చేయించుకోవాలంటే మనకి 50 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. ఇక్కడ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు శివుడికి అభిషేకం కూడా చేయవచ్చు మన చేతులతోటి. సో మనం ఒకసారి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయి దక్షిణామూర్తిని అయితే చూద్దాము. అలానే మన దుర్గా మల్లేశ్వర స్వామిని వారిని కూడా చూద్దాము. సో ఇక్కడ మనం కాలభైరవుని చూస్తున్నాం గాయస్. ఒకసారి కాలభైరవుని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, నాగేంద్ర స్వామిని అయితే చూడండి. నెక్స్ట్ మనం మన లక్ష్మీ గణపతి దగ్గరికి వెళ్ళిపోదాము. లక్ష్మీ గణపతి అయితే ఉన్నారు ఇక్కడ. ఓం శ్రీ దక్షిణామూర్తి నమః. చూడండి గాయస్, శివుడి యొక్క అవతారమే మన దక్షిణామూర్తి. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ. సో మన దుర్గా మల్లేశ్వర స్వామి వారు ఇక్కడ ఉన్నారు. చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగి. మనం ఇప్పుడు దుర్గాదేవి ఆలయం దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఈ టెంపుల్ వచ్చేసి చాలా పవర్ఫుల్ టెంపుల్. మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. పంతులు గారు అయితే ఇక్కడ మాకు చాలా బాగా పూజలు అయితే చేశారు. సో గైస్, దిస్ ఈస్ ద టెంపుల్ వ్లాగ్. టెంపుల్ మాత్రం చాలా చిన్నగా ఉన్న చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట. మీరు కూడా కంపల్సరీ వెళ్ళి విజిట్ చేయండి. సో దిస్ ఇస్ మై టెంపుల్ వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.